ఏం పేరన్నా? చల్లా నాగరాజు అండి, కొండాపురం చిలుకూరు మండలం. ఎట్లా ఉంది మరి రైతుల పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ పంటలు ముఖ్యంగా పంటలు ఎండిపోతున్నాయి, నీళ్ళు వస్తలేవు అంటారు, నిజమేనా? చాలా దారుణంగా ఉందండి. ఇంతకుముందు కాళేశ్వరం కట్టి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది, కాళేశ్వరం మీద అవినీతి జరిగింది, ఐదు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు చేసినప్పుడు మన ఇంట్లో చిన్న ఒక కుటుంబానికి ఏదో ఒక అప్పు చేసుకొని మన వ్యవసాయం నడపాలన్నా, కుటుంబాన్ని నడపాలన్నా 10లో 20లో ఒక షేడ్ కడిపి అప్పు దేంది అయితే నడవదు. గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం కట్టిండు, ఇన్ని అప్పులు చేసినాడు. ఎన్ని అప్పులు చేసినా ఈ మెట్టశీల బతికే సూర్యాపేట చుట్టూ ఉన్న రైతులకి, మెట్ట పొలాలకి చాలా నీళ్ళు అందించి వాళ్ళ శ్యామలంగా పొలాలను చేసి భూములు 10 లక్షలు 5 లక్షలు 15 లక్షలు ఉన్న పొలాలు 30-35 లక్షలు 40 లక్షలు రేటు వచ్చి వాళ్ళకి ఏదైనా ఆపదైనా సాపదైనా ఒక 5 కుంటలు అమ్ముకున్న 5 లక్షలు వచ్చినా హాస్పిటల్ పెడితే నాకేందనే భరోసా ఉండేది. రైతు చేస్తే రైతు బీమా కింద ఒక 5 లక్షలు వచ్చేది. రైతు బంధు ప్రతి క్రాప్ 5,000 అది 4,000 ఇచ్చిండు. ప్రతి దానికి వెండుగు అండుగా ఉండి కళ్యాణ లక్ష్మి అయితేనేమి, రైతులకు అయితేమి ప్రతి దానికి మంచిగా కేసీఆర్ చేస్తే ఈ 10 సంవత్సరాల పరిపాలనలో సరే కేసీఆర్ గవర్నమెంట్లో కూడా చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు. దాన్ని ఉద్దేశించి దమ్ము కాంగ్రెస్ రావాలంటగా ప్రజలు ఏదో చేస్తారని ఉద్దేశించి చేసిరు. కానీ చాలా దారుణం ఉంది. 10 సంవత్సరాలు 9 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ మీద సరే నెగిటివ్ రావచ్చు, రావటం వల్లే గవర్నమెంట్ మారింది. అది 9 సంవత్సరాల వచ్చిన నెగిటివ్ 9 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ దాని మీద ఇంకా ఫుల్ ఇబ్బంది, ఫుల్ నెగిటివ్ ఫీలింగ్. పచ్చి కాంగ్రెస్ కార్యకర్త తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓటర్లు ఎవరైనా కూడా నిర్దాక్షిణ్యంగా బయట కాంగ్రెస్ అంటే వేస్ట్, అనవసరంగా ఓట్లేసిన చెప్పుకుంటారు. ఒకవేళ పచ్చి వాళ్ళ బ్లడ్లో పచ్చి కాంగ్రెస్ కార్యకర్త తప్ప వాళ్ళ మనోభావాలు ఉండొచ్చు, కాకుండా బయటికి చెప్పగలేక ఉంటారు తప్ప కాంగ్రెస్ అనే వ్యక్తి కూడా బయటికి నిర్మోహటంగా అనవసరంగా వేసుకున్నాం వీళ్ళు ఇచ్చాగానికి ఫాల్తు కనుక అనవసరంగా తిట్టుకుంటారు. చాలా గలీజ్గా ఉందన్న. కావాలనే కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎండిపోయిన పొలాలకు పోయి, అంటే అది ఏ కారణంగా ఎండినా కూడా ప్రభుత్వం మీద వేసి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు, వాళ్ళకు పోయి పంట పొలాలకు పోయి అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తాను? ఏ రైతైనా పొలం ఎండబెట్టుకొని గొడ్ల మేపుకొని ఆ పండే పంటను తీరా కోతకు వచ్చిన పంటని ఎండబెట్టుకొని అయితే నా పొలం టీఆర్ఎస్ పార్టీ కోసం ఇంకో పార్టీ కోసం పొలం ఎండబెట్టుకొని అయితే దారుణం కన్నీళ్ళు పెట్టుకోడుగా. పంట పండితే రేపు నీకే సానుభవిస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు నీళ్ళు అందించింది, టీఆర్ఎస్ వచ్చినా మాకు అదే పరిపాలన ఉంది, కాంగ్రెస్ వచ్చిన అదే పరిపాలన చెప్పుకుంటారు. కానీ పంట పక్కనే ఉంది పంట అన్న, ఇది పట్టకొచ్చి ఇప్పుడు ఏంతుంది. రేపు వడ్లే పొలాన్ని ఎవడైనా పార్టీల పేరు చెప్పుకొని ఎండబెట్టుకొని అయితే ప్రభుత్వం మీద సాగు చూపించేవారుగా. ఇప్పుడు నేను టీఆర్ఎస్ఏ ఫస్ట్ నుంచి. ఇంతకుముందు మా ఊళ్ళో ఉన్న చిన్న చిన్న లీడర్లు కావచ్చు, వేరే మళ్ళీ ఎమ్మెల్యే స్థాయిలు కావచ్చు, చిన్న చిన్న కార్యకర్తలు పట్టుకొని నేను అప్పుడు ఏ పార్టీలో ఉన్నా టీఆర్ఎస్ వాళ్ళు కూడా తిట్టేది. మనం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకుడు తప్పు చేస్తున్నప్పుడు మన టీఆర్ఎస్లో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా ఏదేంట్లో తిట్టుకుంటాం, అది కామన్. కానీ దీనంత దరిద్రంగా తయారైంది తెలంగాణ ఎంత ఘోరంగా అయితే అనేది అనుకోలేదు. ఇంత 6 గ్యారెంటీల పరిస్థితి 6 గ్యారెంటీలు కాదుగా, 6 సంవత్సరాలు ఇంకా 60 సంవత్సరాలు ఉన్న వాడు 6 గ్యారెంటీలో 1 గ్యారెంటీ కూడా చేయలేరు. డిసెంబర్ 9 కంటే ముందు రోజు పోయి 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, 2 లక్షలు తెచ్చుకోండి పోయి అమ్మడే డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. నాకు వ్యవసాయం ఉంది, రైతు బంధు కింద రూపాయి పడలేదు, రైతు రుణమాఫీ రూపాయి కాలేదు, నా అకౌంట్ ఇస్తా, నా రైతు బంధు ఎన్ని ఎకరాల పొలం ఉందో దాన్ని పట్టాబుక్ జిరాక్స్ ఇస్తా, రూపాయి రుణమాఫీ చేసినట్టుంటే 2 లక్షలు మీ కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేయమంటే అది చేస్తా. మా ఊళ్ళే నేను అంత 100% మేము రుణమాఫీ చేసినాం అంటుండు. రైతు బంధు కూడా ఆల్మోస్ట్ మొత్తం అందరికి ఇచ్చినాం, కొంతమందికి తప్ప అంటూ. సూర్యాపేట ఇవాళ ఎన్నో తారీఖు అండి? 20వ తారీఖు. ఈ రోజు వరకు 100% సూర్యాపేట జిల్లాలో చేసిన నిరూపిస్తే అర్రగొండ గీక్కొని అర్రమేసం గీసుకొని అర్రగడ్డ చేపించుకొని తిరుగుతా. ఇదే కాంగ్రెస్ నాయకులు ఎవడన్నా వచ్చి 100% రుణమాఫీ చేసిన చూపించి నేను సగం గీసుకుంటే వాళ్ళు ఒక్క నెత్తొక్కడు గుక్కొని తిరగను. ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ ఎవడైతే వచ్చి 100% మేము రుణమాఫీ చేసిన అంటారో ఆ లిస్ట్ మొత్తం ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క ఉన్న రైతు రుణమాఫీ తీసుకొచ్చి లిస్ట్ ఆడబెట్టి బరాబర్ ఇది చేసిన అబ్బాయి అని చూపించు, నేను కూసుకొని గాడి మీద తిరుగుతా. వాడిని కూడా వచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు కాలే. గ్యాస్కి 500 అనరు, ఆ గ్యాస్ లేదు, ఈ రుణమాఫీ లేదు, పూర్తిగా 100% అయితే లేదు. 10 ఎకరాల బడ్డోని కూడా ఉన్నాయి రుణమాఫీ. ఇది రైతు బంధు 10 ఎకరాల బడ్డ అనుకోండి, 10 కుంటలు ఉన్నాడు బండోళ్ళు చాలా మంది ఉండరు. పడ్డకాడ 10 ఎకరాల బడ్డోళ్ళు ఉండరు. మా గ్రామంలో పన్నకాడ 10 కుంటలు కూడా బండోళ్ళు ఉండరు చాలా మంది. నీకు అట్లా కాదుగా. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో చేసిరంటే ఒకసారి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నా, ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా, ఫస్ట్ 2 ఎకరాలలోకి, తర్వాత ఇంకో 2 ఎకరాలలోకి, తర్వాత 5 ఎకరాలకి, అట్లా కొద్దిగా 5-10 రోజులు గ్యాప్ వచ్చిన కంటిన్యూగా అయిపోయేది. కానీ అయినోడికి అవుతున్నాయి, కానోడికి కావట్లేదు. చాలా. మీరేం చెప్తారన్న 15 నెలల పాలన మీద? కాంగ్రెస్ వ్యతిరేకత చాలా ఉంది. ఎందుకంటే ఏ లోపం వల్ల? రైతు బంధు ఒకటి రావట్లే, పోతే రుణమాఫీ ఒకటి పూర్తి కాలే, పోతే బస్సు ఒకటి ఉంటుంది కానీ బస్సు ఒకటి మా పల్లెటూరులో బస్సుకి అయితే అది కూడా సౌకర్యం లేదు, బస్సులు వచ్చేది లేదు మా ఊరికి వెళ్ళి. మళ్ళీ ఇద్దరు మినిస్టర్ భార్య ఉంది మాది కోదాడు, వాళ్ళు చేసింది ఏమి లేదు, పెట్టింది ఏమి లేదు.
రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మా టీఆర్ఎస్ పవర్ ఎందుకు చూపెడతాం అంతే అంట. అంతే. కానీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ని గెలిపిస్తారు ప్రజలు అంటుండు కదా. ఎవరు ఇప్పుడు అంటాడు. ఎలక్షన్లు పెట్టమన్న 10 సంవత్సరాలు కాంగ్రెస్ నిలబెట్టడం కాదు, దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఇప్పుడు ఎలక్షన్లు దిగి ఎలక్షన్లు పెట్టవను. కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు అసలు మీ టీఆర్ఎస్ అనేది మా కొండాపురంలో పోటీ చేయం. సరే రాష్ట్ర స్థాయి మాకొద్దు, కొండాపురంలో 10 సంవత్సరాలు మేము పోటీ అంటూ చేయం. వార్డు నెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, సొసైటీ చైర్మన్కి కానీ, దేనికి కానీ ఏకీగ్రహం రాసిస్తాం. 100 రూపాయలు స్టాంప్ పేపర్ తెచ్చుకోమను. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా. నీ కాంగ్రెస్ కనుక మళ్ళీ 10 సంవత్సరాలు ఇప్పుడు పెట్టి ఇప్పుడు గెలవను, ఇప్పుడు అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు మీదే గవర్నమెంట్ అని మా కొండాపురం మీరు రాసిస్తాం. ఇప్పుడు ఒక పక్క రైతులను సంతోష పెడుతున్నాం అంటారు, ఒక పక్క విద్యార్థులను సంతోష పెడుతున్నాం అంటారు, నిరుద్యోగులని. అంతకుముందు ఒక ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు కూడా లైవ్లో కొన్ని వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో. 100 చెప్తామండి, 100 చేస్తామా? ఈ ఎలక్షన్లో గెలవాలంటే మేము చెప్తూనే ఉంటాం, అవన్నీ ప్రజలు నమ్ముతారట అంటారు. అన్ని ఇప్పుడు మరీ దారుణంగా ఉందని నమ్మకూడదు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులకు కూడా అర్థమైపోయింది, మనం నెక్స్ట్ టర్మ్ రాయం అనేది వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది. ఈ 5 సంవత్సరాలు ఏదో డొలుపుతూ 4 సంవత్సరాలు తప్ప ఏదైనా ఒక్క మాటలో రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తావు? సరే సర్పంచ్ కాకుండా కౌన్సిలర్కి ఎక్కువ, వార్డు నెంబర్ తక్కువ. మరి ఎట్లా ఉంది ఇప్పుడు మీ సైడ్ పంటలు ఎండుతున్నాయంట, కానీ నిజంగానే ప్రభుత్వ లోపం ఉందా పంటలు ఎండుట వెనుక, లేకుంటే ఏదో కాలం బాగాలేక పంటలు ఎండిపోతున్నాయా? దీన్ని ఆ పంటలు ఎండిపోయేదాన్ని బీఆర్ఎస్ పార్టీ మన కాంగ్రెస్ మీద నూకుతుందని చెప్తున్నారు. ఎంతవరకు నిజం ఇది? అది అబద్ధం అన్న, 100% అది అబద్ధం. ఈ రాష్ట్రంలో కాలం అనేది ప్రతి ఏసంగి కూడా కాలం కాకుండానే నీళ్ళు లేకోకుండానే ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా మొన్న రీసెంట్గా ఈ సూర్యాపేట పరిసర ప్రాంతాలలో ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు వస్తలేవని జగదీష్ రెడ్డి గారు సందర్శించి పంట పొలాలు ఎండిపోతున్న తరుణం చూసి మనసు చెల్లించి కన్నీరు పెట్టుకున్న పరిస్థితి చూసినాం. కానీ అదంతా దొంగ ఏడుపు, కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి ఉన్నారు. ఏం చెప్తాను దీన్ని? వాళ్ళు రావాలన్న, ఇప్పుడు వాళ్ళు దొంగ ఏడుపు మంచి ఏడుపు అని వాళ్ళు అంటున్నారు. వాస్తవం ప్రజలు అనట్లేదు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అంటుంది. వాస్తవానికి ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఈ పంట ఎండిపోయిందా ఎండిపోలేదా అని వచ్చి సందర్శించిన దాఖలు ఉన్నాయా? అంటే ఇప్పుడు వాళ్ళు ఏరియాలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరా? ఒక్కరు కూడా రాలేదన్న. ఒక రాష్ట్ర మంత్రి కానీ వేరే నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ ఒక్కరు కూడా వచ్చి సందర్శించిన దాఖలు వచ్చి వాళ్ళు చూస్తే అది నిజమా అబద్ధం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని చికెన్లు మటన్లు తినుకుంటా చూస్తే ఏం తెలుస్తుంది అన్న వాళ్ళకి? రైతు గోస ఏం అర్థమవుతుంది? మరి ఇప్పుడు గత 10 సంవత్సరాల రైతుల పరిస్థితి ఎట్లా ఉండే? తెలంగాణ రాకముందుకు ఈ ఎండిన పంట పొలాలను చూసి చెల్లించిపోయి తెలంగాణ కోసం అనేక మంది అమరవీరులు అయినరు. ఆ అమరులు అయిన తర్వాత వాళ్ళ త్యాగాల మీద తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ పంట పొలాలన్నీ ఎండిపోయినాయి. అవి చెల్లించి ఈరోజు మన పంట పొలాలు మంచిగా ఉండాలి, నీళ్ళు అందాలి మనకని, మన వాటా మనకని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ వచ్చినాక మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎట్లా ఉండే పంట పొలాల పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉన్నది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? అన్న వాస్తవం చెప్తున్నా, మా ఊరు మమ్మదాపురాన అట్లీస్ట్ ఒక కుంట కూడా ఎండిపోయిన దాకలేదన్న. ఎండాకాలం కూడా 10 సంవత్సరాలలో కూడా అట్లీస్ట్ ఒక కుంటే కానీ చెరువే కానీ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఇక్కడి నుంచి మా చివేంల మండలం రాయి చెరువు అని ఒక చెరువు ఉంటుంది. ఆ ప్రతి ఏటా కూడా ఆ రాయి చెరువు చివరి ఆయకట్టు ఎస్ఆర్ఎస్పి కెనాల్ చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందిన దాఖలు ఉన్నాయి జగదీష్ అన్న ప్రేయర్లో. ఫైనల్గా ఈ 15 నెలల పాలన మీద ఏం చెప్తాను? 15 నెలలు అట్టర్ ఫ్లాప్ అన్నది. అట్టర్ ఫ్లాప్. ఆ ఒక దొంగ ముఖ్యమంత్రి, దొంగ మంత్రులు ఎవరికి వాడే దోచుకుందాం అనేదే తప్ప ఇంకోటి ఏం లేదనేది కూడా అది నిజం.